హాయ్ గైస్, చాలా రోజులైంది మనం స్విగ్గీలో వర్క్ చేయక. స్విగ్గీ యాప్ ఓపెన్ చేసేసి ఫస్ట్ స్లాట్స్ బుక్ చేసేసిన. మన డ్యూటీ ఆన్ అయిపోయిందిగా. ఇక ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. మనం ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి రాఘవేంద్ర నుంచి పడ్డది. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా. డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చేసి కస్టమర్ కి ఆర్డర్ డెలివరీ చేసిన. ఇక పడ్డ ఆర్డర్స్ పడ్డట్టు డెలివరీ చేసిన. ఈ రోజు చాలా గట్టిగా కొడదాం అనుకున్నా, కాకపోతే ఇన్సెంటివ్ చూసిన తర్వాత మైండ్ దొబ్బింది. ఎంత దారుణమైన ఇన్సెంటివ్ అంటే అంత దారుణమైన ఇన్సెంటివ్. 680 రూపీస్ అంట. అసలే ఆర్డర్ సరిగా పడతలేవు. 680 రూపీస్ అంట 39 ఆర్డర్స్ కి. షర్ట్ వేసుకొని ఆర్డర్ డెలివరీ చేసి వాడు ఇచ్చే ఇన్సెంటివ్ చూసి షర్ట్ ఇప్పేసి ఆర్డర్ డెలివరీ చేసిన. మన డ్యూటీ ఆఫ్ చేసినామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. 6 hours 35 minutes వర్క్ చేస్తే మనకు వచ్చిన ఎర్నింగ్స్ గిది 553 రూపాయలు వచ్చింది. 1 hour చేస్తే 100 రూపీస్ వచ్చి కూడా కష్టం అయిపోయింది స్విగ్గీలో ఈ మధ్య. ఇక నైట్ వర్షం పడుంటే కదా, రెయిన్ కోట్ వేసుకొని మరి వర్క్ చేసిన వర్షంలా. రెయిన్ సర్జ్ వచ్చుట్ల మన ఎర్నింగ్స్ కి కొంచెం బెటర్ అయింది, లేకపోతే వేస్ట్ అయిపోతుండే. 11 hours 55 minutes వర్క్ చేస్తే మన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇంత అయింది. దీంట్లో రెయిన్ సర్జ్ యాడ్ అయింది. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఇంత అయింది. 12 hours వర్క్ కి ఈ ఎర్నింగ్ అస్సలు వర్త్ కాదు. మొన్నటి దాకా మనం 12 hours వర్క్ చేస్తే మనకి 2500 దాకా ఎర్నింగ్ అయ్యేది. కాకపోతే ఈ ఇన్సెంటివ్ ఏదైతే తక్కువ ఇచ్చిందో దీని వల్ల మన ఎర్నింగ్ అనేది బాగా డ్రాప్ అయిపోయింది. చూద్దాం రేపు ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా ఎర్నింగ్ లా, లేకపోతే ఇదే ఎర్నింగ్ ఉంటుందా అని చెప్పి. మీరు ఒకసారి కామెంట్ చేయండి, మీ ఎర్నింగ్స్ ముందులాగానే వస్తుందా లేదా ఇంకొంచెం తగ్గిపోయి వస్తుందా అని చెప్పి ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఉంటాం వల్ల బాయ్.